అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సెమీ క్రిస్మస్ పండగలలో చాలా ఉత్సాహంగా గడుపుతూ ఉన్నారు. పెద్ద పెద్ద క్యాండిల్స్ కొవ్వొత్తులు పట్టుకొని అక్కడ ఉన్న స్థానిక పాస్టర్లతో మమేకై భక్తి పూజలతో పరవశించిపోతూ ఉన్నారు. దాంతో విడిచిపెట్టక క్రైస్తవ సంక్షేమానికి వారి భద్రతకి గత ఉమ్మడి రాష్ట్రంలోనూ కూడా నేనే మిమ్మల్ని అందరినీ కాపాడాను, చర్చిలు కాపాడాను, మీకేమి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను, నేను ఉన్నాను. ఆ రోజు ఉమ్మడి జిల్లాలో కూడా చర్చిలు పగలకొట్టి చర్చిల మీద దాడులు చేస్తే నేను రాత్రి పగలుండి దగ్గరుండి కాపలా కాసి మిమ్మల్ని అందరినీ రక్షించి కాపాడాను అని చెప్పేసి ఈరోజు చాలా గొప్పలుగా మాట్లాడుతాను. అవునయ్యా, నువ్వు అధికారంలోకి రాకముందు సంక్షేమానికి ఎన్ని మాటలు చెప్పావు, ఎన్ని భాషలు చేసావు, ఎన్ని ఊసలాడావు. సంక్షేమాన్ని ఇవ్వాల్సిన సంక్షేమాన్నే గాలికి వదిలేసి ఈరోజు కొత్తగా మళ్ళీ నువ్వు క్రైస్తవులకి సంక్షేమాన్ని నడుపుతావా? ఎవరు నమ్ముతారా? నేను ఒకటి అడుగుతాను, ప్రియమైన సోదరి మనులరా, ఇది నమ్మశక్యంగా ఉందా? మొదటిదానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం. నువ్వు మొదట అన్నవేమో నెరవేర్చుకోలేవు, నీకు చేత కాదని ప్రజలకు చెప్పవు, ఏవో మాయ మాటలు చెప్తావు, దాన్ని ఒక దారి మళ్ళిస్తావు, ఆ భూసేలు ఎత్తుకున్న ప్రజల్ని ఇంకొక వైపు నుంచి మళ్ళిస్తూ ఉంటావు. ఇప్పుడేమో కొత్తగా క్రిస్మస్ వచ్చింది, కొత్త సంవత్సరాలు వస్తాయి కాబట్టి క్రైస్తవులందరికీ సంక్షేమాన్ని సక్రమైన మార్గంలో అందించేస్తాడట. ఏం నువ్వు క్రైస్తవులు నువ్వు సంక్షేమ మార్గాలు అందించడం ఏంటి? సంక్షేమ పథకం నువ్వు ఇవ్వడం ఏంటి? వాళ్ళకి భద్రతను కల్పించడం ఏంటి? ఎలా కల్పించగలుగుతావు? నువ్వు ఉన్నదే మత పార్టీలతో అంటగాగి ఉన్నావు, వాళ్ళతో కలిసి సహజీవనం చేస్తూ ఉన్నావు. మరి ఇక్కడ నువ్వు క్రైస్తవులు కాపాడేస్తానంటే క్రైస్తవులు అందరూ నమ్మేస్తారా? నమ్మే స్థితిలో ఉన్నారా? లేరే. క్రైస్తవులు ఒకటే కాదు, పేద ప్రజలు కానీ మధ్యతరగతి కుటుంబీకులు కానీ ఎవరైనా నీ మాటలు విశ్వసించరు. చంద్రబాబు నాయుడు అంటే పక్క అబద్ధాలు ఆడుతారని ఇప్పటికే నేను ఏ మీడియాలో మాట్లాడినా సరే మీ కార్యకర్తలకి, మిగతా ఉన్నట్టు మీ నాయకులకి, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు నాయకులకి చాలా పౌరుషం వస్తుంది, చాలా కోపం కూడా వస్తుంది. నన్ను నోటుకొచ్చినట్టు దుర్భాషలాడిన మాటలు కూడా ఉన్నాయి. అయినా మేము సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా ప్రశ్నించి తీరుతాం. ఎందుకంటే మేము ప్రజల పక్షంగా ఉన్నామయ్యా. ప్రజల కోసం పోరాడతాం, రైతుల కోసం పోరాడతాం, కార్మికుల కోసం పోరాడతాం. నువ్వన్నీ మాటలే కదా, మేమేం కొత్తగా ఏం అడగట్లేదు కదా. అందుకనేసి మేము అడుగుతాం, ప్రశ్నిస్తాం, అది మా హక్కు. అంచేత కొత్త మాటలు చెప్పక నువ్వేమో క్రైస్తవుల సంక్షేమాన్ని